అవినీతి రహిత పారదర్శక పాలన అందించేందుకు జిల్లాల పునర్విభజన చేస్తున్నామన్నారు సీఎం కేసీఆర్. కొత్త జిల్లాల ఏర్పాటుపై అధికారులకు సూచనలు చేశారు. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో జిల్లాల ఏర్పాటు పనులపై ఆయన రివ్యూ చేశారు. సరళీకరణ విధానాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు. పని ఒత్తిడి ఉన్న చోట ఉద్యోగుల్ని నియమిస్తామన్నారు సీఎం. ప్రజలకు మెరుగైన పాలన అందించటమే లక్ష్యమన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రభుత్వ శాఖల పనితీరు మెరుగుపడాలని అన్నారు. పారదర్శక అవినీతి నిర్మూలనతో పాటు ప్రభుత్వ పథకాలు తొందరగా ప్రజలకు చేరవేర్చే టార్గెట్తో కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి జిల్లాలో ఒకే రకమైన పాలనా విభాగం, ఉద్యోగుల సంఖ్య ఉండాలనే ఖచ్చితమైన నిబంధనేమీ లేదన్నారు సీఎం. ఆయా జిల్లాల్లోని స్వరూపం, పనితీరు ఆధారంగా విభాగాల విస్తరణ, సర్దుబాటు ఉండాలన్నారు. పనిలేని వాటిని కొనసాగించాల్సిన అవసరం లేదన్నారు. రెవెన్యూ శాఖ బాగా పనిచేయాలన్నారు. సిటిజన్ చార్టర్ను అమలు చేయాలని అధికారులకు సూచించారు సీఎం. ఎంసీఆర్హెచ్ఆర్డీలో జిల్లాల పునర్విభజనపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు సీఎం. అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, మంత్రులు, సీఎస్ రాజీవ్ శర్మ ఈ మీటింగ్ కు అటెండ్ అయ్యారు. ప్రభుత్వ శాఖల్లో హేతుబద్దీకరణ, సరళీకరణ జరగాలన్నారు సీఎం. అన్ని శాఖల పునరేకీకరణ జరగాలని అన్నారు. గిరిజనులు లేని చోట గిరిజన సంక్షేమ అధికారి, అడవులు లేని చోట అడవి విస్తరణ అధికారి అవసరం లేదన్నారు సీఎం. ముఖ్య ప్రణాళిక అధికారి ప్రాధాన్యం పెరగాలని అన్నారు. స్థానిక వనరులు గుర్తించి ఉపయోగంలోకి తేవాలని అన్నారు. మత్స్య శాఖను అభివృద్ధి చేయాలని సూచించారు కేసీఆర్. కొత్తగా ఏర్పడే జిల్లాల్లో పురపాలక సంఘాల సంఖ్య ఆధారంగానే ప్రజారోగ్య శాఖను విస్తరించాలని అన్నారు. ప్రతి శాఖకు చెందిన జిల్లా విభాగ అధిపతుల నియామకం వెంటనే చేయాలని అన్నారు ముఖ్యమంత్రి. సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకోవాలని అన్నారు. పని భారం ఉన్న చోట అవసరమైన ఉద్యోగుల్ని నియమిస్తామని, దీనిపై ప్రతిపాదనలు పంపాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్లు నిర్మిస్తున్నామని అన్నారు కేసీఆర్. వాటి కోసం చాలా మంది ఉద్యోగులను నియమిస్తున్నామని అన్నారు. ఆ పని పూర్తయ్యాక ఆ ఉద్యోగులను వేరే పనికి ఉపయోగించుకునేందుకు కార్యాచరణ రెడీ చేయాలని ఆదేశించారు. ఎక్కువ జిల్లాలు ఉన్న రాష్ట్రాల్లో పరిపాలన పనితీరుపై అధ్యయనం చేసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులకు బాధ్యతల్ని అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఉత్తరప్రదేశ్కు ఎస్కే జోషి, మధ్యప్రదేశ్కు సోమేష్ కుమార్, ఛత్తీస్గఢ్కు మీనా, హర్యానాకు నవీన్ మిట్టల్, ఒడిశాకు బీపీ ఆచార్య, తమిళనాడుకు అజయ్ మిశ్రా, బీహార్కు ఎస్పీ సింగ్ వెళ్లి అక్కడి పరిస్థితుల్ని పరిశీలించి సర్కార్కు సూచనలివ్వాలని చెప్పారు.